ఏఎం న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు గత వైసీపీ ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లను 3,000 రూపాయల నుంచి ఒకేసారి 4,000 రూపాయలకు పెంచి అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత కల్పించారని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1న జీతాల చెల్లింపు కార్యక్రమం చేపట్టారన్నారు. విజయవాడలో వరద బాధితులను కంటికి రెప్పలా 10 రోజుల పాటు బస్సులో ఉండి ఓ తండ్రిలా ప్రజల్ని ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. నిరుద్యోగ యువతీ యువకులకు అండగా 16,437 మందికి ఉద్యోగాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించడం హర్షించదగ్గ శుభపరిణామం అని అన్నారు. పేదల ఆకలిని తీర్చడానికి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే కడుపు నిండా నాణ్యమైన భోజనం అందించే బహుత్తర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని, నిన్నటి రోజు వేలాది మంది ప్రజల మధ్య గిద్దలూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిందని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 1,452 కోట్ల రూపాయలు మంజూరు చేసి పంచాయతీలకు ప్రాణం పోసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రన్న కూటమి ప్రభుత్వం అని అన్నారు. గిద్దలూరు పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కారం చేస్తామని, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా సగిలేరు వాగు పరివాహక ప్రాంత ప్రజల పరిరక్షణకు చర్యలు చేపడతామని అన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో గతంలో ఎంతో అభివృద్ధి చేశానని, భవిష్యత్తులో గతంలో కంటే మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, జెడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్ యాదవ్, కమిషనర్ వెంకటదాసు, గిద్దలూరు ఎంఆర్ఓ ఆంజనేయ రెడ్డి, మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేషావలి, పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. వారిని వేదిక మీదకి గిద్దలూరు నగర పంచాయతీ తరఫున గిద్దలూరు ఆర్భాటం కాదు కావాల్సింది, ప్రజలే వారు మనకి వారి వాయిసే మనకు ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఇది నేటి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఇదే కాకుండా నిన్నటికి నిన్న సాయంత్రం మనము 7:30-8 గంటలప్పుడు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లని నిన్న ఓపెన్ చేసుకున్నాం. ప్రజలు బ్రహ్మాండంగా పేదవాళ్ళందరూ అక్కడికి వచ్చి మాకు ఈ ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేసుకుంటున్నారంటే, ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల సమస్యలను తీర్చేది, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం. అదే మన ఎన్డీఏ ప్రభుత్వం, అదే మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని మన ప్రభుత్వం అని నేను తెలియజేస్తా ఉన్నాను. కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనంత మొత్తంగా వరద బాధితులకు సహాయం చేసే చర్యలకి ఈనాటి మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం కోరుకున్నది. మునిగిపోయిన ఇళ్లకి 25,000 రూపాయలు, అలాగే మొదటి అంతస్తు వరకు కింద మునిగినట్లయితే 10,000 రూపాయలు, ఈ విధంగా ఇస్తూ వాళ్ళకి బియ్యం బ్యాళ్లు అన్ని రకాలుగా వారికి పూర్తి స్థాయిలో ఆదుకున్నటువంటి ప్రభుత్వం మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మునిగిపోయింది, మొదటి అంతస్తులు కూడా దాటి నీళ్ళు వచ్చాయి, కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కానీ ఎక్కడో రాజభవనాలలో ఉండవలసినటువంటి ముఖ్యమంత్రి పేదవాడు నివసించేటువంటి ప్రాంతానికి పోయి నీళ్లలో తను నడిచి 10 రోజులు అక్కడే ఉండి, అతను బస్సులోనే అక్కడే కలెక్టరేట్ లో ఉండి మొత్తాన్ని సాధారణ స్థితికి తీసుకొని వచ్చాడంటే ఇది కాదా ప్రజా పరిపాలన అంటే, ఇతను కాదా ప్రజా ముఖ్యమంత్రి అంటే అడుగుతున్నాను నేను. భోజనం 5 రూపాయలకే రాత్రి భోజనం. నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి మా చైర్మన్ గారు కానివ్వండి, మా కమిషనర్ గారు, మా జెడ్పీటీసీ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ రాత్రి భోజనం చేశారు. నిజంగా చెప్తా ఉన్నాను, మన ఇంట్లో కూడా అంత పరిశుభ్రంగా కానీ అంత రుచికరంగా కానీ ఉండదని కానీ ఆ స్థాయిలో ఉన్నది అని అంటే ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుంటుందో పేదవాడికి పెట్టేటువంటి అన్నం పట్లని ఒక్కసారి మీరు గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.